Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ మరియు మహిళల జట్ల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత ఘనంగా ముగిశాయి. జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టును ఎంపిక చేసే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 180 మంది ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలా ఉత్తమ క్రీడాకారులకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడ్డాయని నిర్వాహకుడు తెలిపారు. And the underlying first place in the women's category goes to
డాక్టర్ జె బాబురావు గారు, ఆనాటి మన జయపాలన చేయడానికి ఉపయోగపడతారు. అలాగే రామకృష్ణ గారు, అడ్వకేట్ గారు నిరసన సాధించిన ఆల్రెడీ అయినప్పటికీ మేము ఇంత వయసు వచ్చిన ఎస్పీ రామాయణ ఆడాల్సారంటే మంచి రామగా సార్ ఆటను ఉద్దేశించిన మాట్లాడాలి. మరి మనకి భారతదేశంలో మంచి మంచి వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్స్ ఉన్నారు. విశ్వనాథ్ ఆనంద్ దగ్గర నుంచి, తర్వాత కోనేరు హంపి, తర్వాత ఇంకా ఈ మధ్య చెన్నై ప్లేయర్లు అందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ క్లారస్, వాళ్ళందరూ కూడా మనం పూర్తిగా తీసుకొని మనము ఒక మంచి గేమ్ బిల్డప్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం కూడా జీవితంలో ఒక మంచి పొజిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. బహుశా ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటా ఉంటాయి. ఏదైనా ఒక మంచి మెడల్ కనుక మీరు సాధించగలిగితే డెఫినెట్గా భవిష్యత్తులో మీకు జాబ్ ఆపర్చునిటీ ఇందులో నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. మరి విన్నింగ్ లూజింగ్ అనేది చాలా మనకి అది పక్కన పెడితే మంచి గేమ్ స్పిరిట్తో మనం గేమ్ ఆడామా లేదా అనేది మనకి చాలా ప్రాముఖ్యం ఉంది. ఒకసారి 1 పాయింట్ లేదా 0.5 పాయింట్లు మన గేమ్ లూజ్ అయిపోతా ఉంటుంది. అలాంటి వాటికి మనం డిప్రెషన్ అవ్వకుండా నెక్స్ట్ వాటిని టీమ్ చెస్ ఛాంపియన్షిప్ హర్యానాలో జరగబోతుంది. త్వరలో డేట్స్ అనౌన్స్ చేస్తారు. టెంపరీ డేట్స్ అయితే జనవరిలో ఉన్నాయి. సో ఇక్కడ ఇయర్కి వచ్చే ఒకసారి జరిగే టీమ్ చెస్ ఛాంపియన్షిప్ 2026 మన చీరాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో మెన్లో టాప్ 5 మెంబర్స్ మన ఏపీ స్టేట్ నుంచి హర్యానాలో జరిగే నేషనల్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్కి మెన్ తరఫున రిప్రజెంట్ చేయనున్నారు. అదేవిధంగా ఉమెన్లో కూడా టాప్ 5 మెంబర్స్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేయనున్నారు. సో వీరి యొక్క డీటెయిల్స్ మన ఆర్బిటర్ గారికి మీరు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత టాప్ 5 మెంబర్స్ వాళ్ళ మొత్తం ఫోన్ నెంబర్స్ కానీ అకౌంట్ కానీ మీకు తెలుసు ఆల్రెడీ. చీరాల్లో క్రికెట్కి ఎక్కువ అభిమానం ఉంటుంది, అదేవిధంగా ఫుట్బాల్కి ఉంటుంది, లేదా హాకీకి ఉంటుంది. కానీ ఎప్పుడు చెస్ అనేది చీరాలకి పెద్దగా పరిచయలేనటువంటి గేము. అలాంటి గేమ్ని చీరాల తీసుకురావడానికి ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నన్ను కన్వీనర్ గారు, డిస్ట్రిక్ట్ కన్వీనర్ గారు సుధాకర్ అన్న, తమ్ముడు చెస్ ఛాంపియన్ పెట్టాలి తమ్ముడు, మనకి ప్లేస్ కావాలి అంబేద్కర్ భవనం అంటే, అది చెస్ ఛాంపియన్ అంటే చెస్ ఛాంపియన్ కూడా ఎంతమంది వస్తారా అని ఆశ్చర్యపోయాను. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఈరోజు చెస్ ఛాంపియన్ ఉంది కదా, మరి ఎంతమంది వచ్చారంటేనో చాలా మంది వచ్చారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన పిల్లలు, మా పిల్లలు చిన్న పిల్లలు, ఇలాంటి వయసు పిల్లలు, వాళ్ళు కూడా కన్వీనర్ గారు అండ్ ఎస్కే నబీ అండ్ ఆల్ అదర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాల్ అసోసియేషన్ who have taken care of conducting this tournament since morning to evening. I thank all of you as you have got success in conducting this stage tournament. Moreover, just only 2 sentences. I have already played Vijay Kumar Men's Limited Asian tournament where I got 8th place by missing 2nd place. By the time Tipse, Murugan, all IMs were there, and I have got success of all India open tournaments there with GMs and IMs who participated where I got success. రెడ్డి సేవా మిత్ర సంఘం కర్లపాలెం వారు ప్రతి గురువారం నిరుపేదలకు చేయూతను ఇచ్చు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కర్లపాలెం మండలంలో కర్లపాలెం సత్యవతిపేటలో ఉన్న వృద్ధులకు చేయూత ఇవ్వడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని ఉన్నవారు సంఘానికి తెలియపరచవలసిందిగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డితో పాటు సభ్యులు హరిబాబు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెడ్డి సేవా మిత్ర అనే సంస్థను స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యం చేయిస్తూ గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్, వృద్ధులకి రేషను, నిత్యావసర వస్తువులు ఇలా ఇటు వారం గురువారం నాడు, ప్రతి గురువారం నాడు ఈ
కార్యక్రమం చేస్తున్నాం. ఈ గురువారం ఈరోజు సత్యవతిపేటలోని సమిట సరోజనమ్మ అనే వృద్ధురాలికి ఈ నిత్యావసర వస్తువులు రేషన్ ఇవ్వటం జరిగింది. మరి ప్రతి యువకులు కూడా ఈ సేవా గుణం కలిగి అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ రెడ్డి సేవా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ప్రతి గ్రామంలో కూడా నేత్ర శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాలు స్థాపించి వృద్ధులకి కళ్ళకి శుక్లాలకించడం అలాంటి వగేరా జరగడం జరిగింది. ఈ మధ్య ప్రతి గురువారం కూడా ఎంచుకుని వృద్ధులకి, వికలాంగులకి, ముసలి వాళ్ళకి బియ్యం పంపిణీ, నిత్యావసర సరుకులు ఈ సేవా కార్యక్రమం తరఫున ఇవ్వడం జరుగుతున్నది. అలా ఎవరైనా డొనేషన్ ఇవ్వదలుచుకున్న వారు ఎవరైనా పెద్ద మనిషి చేసుకుని ఈ డొనేషను ఇవ్వడానికి అది ఆట్ల హరిబాబు రెడ్డి గారి కోశాధికారి గారికి కమిటీకి తెలియజేసి ఇస్తే ఇట్లా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా ఈ కార్యక్రమాన్ని స్థాపించిన రంగు గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం జరుపుకుంటూ మమ్మల్ని కూడా అడుగులు అడిగేసి తీసుకెళ్తూ అందరినీ ముందు నడిపించడం కొనసాగుతుంది. కాబట్టి పెద్ద మనుషులు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఎవరైనా తన వంతు కృషి చేసి డొనేషన్ చేయాలనుకున్నవారు ఈ సేవామిత్ర కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవాలి. ఈ సమయంలో వేరుశనగ పంట లాభదాయకం కారణంగానే ఉందని కర్లపల్లి మండలం ఎంవి రాజపాలెం చెందిన రైతులు అన్నారు. ఈ సందర్భంగా నాగరాజరెడ్డి మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 50 నుంచి 60,000 లాభం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం అంతా ఆశాజనకంగానే ఉందని రైతు మిత్రుడు అన్నారు. కరెంటు సమస్య లేకుండా చూడాలని కోరుకున్నారు. నా పేరు ఆట్ల నాగరాజరెడ్డి, ఎంవి రాజపాలెం. ఎకరం పొలం వేసాము. దుక్కులకు కానీ వేరుశనగ ఎకరానికి పప్పు కానీ 2 గంటలు పట్టిద్ది. పంటకాలం ఇయ్యటికి 21 రోజు పంట వేసే. ఈరోజు వాతావరణం అలుపు నుంచి వాన పడటం వలన నీలపాతలు లేవు. రోజుకి ఒక తడి చొప్పున నీలపాత పెట్టాలి. ఇంకా పంట 75 రోజుల దాకా ఉండిద్ది. 90 రోజులు మొత్తం పంటకాలం. 90 నుంచి 95 రోజులకి పీకుతాము. ఖర్చు వచ్చేసేపాటికి ఎకరానికి వచ్చేసి 70,000 దాకా అయింది పంట అయిపోయేసరికి. ఏదన్నా ఒక 50 బస్తాలు 55 బస్తాలు అయితే సగానికి సగం మిగులుతాయి. 50,000 నుంచి 60,000 లోపు ఎకరానికి మిగులుతాయి. 40,000 కానీ అయితే ఒక 40,000 కన్నా ఎక్కువ మిగలవు. వాటర్ వచ్చేసి ఇటుకి పైతొడిలో పెడతాము. స్ప్రింక్లర్లో ఉండేవాళ్ళు స్ప్రింక్లర్లు పెడతారు. అంటే రోజు స్ప్రింక్లర్లు కూడా రైతులు, ఎందుకంటే వ్యవసాయం దెబ్బతినిద్దని ఏదన్నా ఎరువు వేసిన రోజు కానీ ఆరోగ్య పరిస్థితి బాగోకున్న రోజు కానీ స్ప్రింక్లర్లు వేస్తారు. రోజు చేత్తోనే నీళ్ళు పాత పెట్టాలి. కాకపోతే కరెంటు అనుకూలించక ఏదైనా టైం కానీ కుదరకపోతే తొందరగా నీళ్ళపాత అయిపోవాలని స్ప్రింక్లర్లతో కొట్టేస్తూ ఉంటారు. స్ప్రింక్లర్లు లేని వాళ్ళు ఇక చేతితో పెట్టాల్సింది. కొద్దిగా కరెంటు కూడా ఇబ్బందిగా ఉంది ఈ సంవత్సరం వచ్చేపాటికి. దాని గురించి కూడా అధికారులు కొద్దిగా గమనించాలి. ఈ సంవత్సరం కూడా కొద్దిగా వేరుజన కూడా అనుకూలంగా లేదు. గాలుపు మరీ ఎక్కువ అవడం వల్ల మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి. వర్షాలు బాగా ఇబ్బందిగా ఉంది ఈ ఏడు. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందించాలని కర్లపల్లి తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అవకతవకలు లేకుండా పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ఉన్న అందరూ రేషన్ డీలర్స్ హాజరయ్యారు. గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేయడం చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మెయిన్ వాళ్ళకి ఇబ్బంది కలిగి మనకి
కంప్లైంట్స్ వేయడం చేసుకున్నాం. మీకున్న యథార్థం బట్టి కార్డ్స్ ఎన్ని డిస్ట్రిబ్యూటర్ని తీసుకుని వచ్చారు. 50% ఎంత 78 90 88 80% వరకు ఎందుకంటే ప్రతి ఒక్క కార్డు గారికి కూడా ఇవ్వాల్సింది రైస్, షుగర్, వాటర్ వాళ్ళు తీసుకునే వరకు 80% ప్రతి కార్డు గారికి కూడా అలా చేయాలి. పంపించుకున్నారు బాపట్ల జిల్లా చీరాలలో ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి కార్యాలయంలో నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చినగంజ మండలం ఈదుమూడి గ్రామంలో యాదవ్ కులానికి చెందిన వడ్లమూడి మధు, ఎర్రవల్లి అనిళ్లు గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులు అయిన ఉప్పల సుబ్బారావు, వెంకటేశ్వర్లు అంకినీడులు వారి కులం పేరిట తిడుతూ గాయపరిచారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. 7వ తారీఖున ప్రకాశం జిల్లా చిన్నగంజ మండలం ఈదుమూడి గ్రామంలో యాదవ్ కులానికి చెందినటువంటి నిరుపేదలైనటువంటి ఎడవల్ల అనిలు, వడ్లమూడి మధు ఖాళీ పొలాల్లో, పంట లేని పొలాల్లో గొర్రెలు మేపుకుంటా ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి అగ్ర కుల దురాంకులైనటువంటి కమ్మ కులానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ఆకినీడు అనే ఈ ముగ్గురు ఒరే యాదవ లంచా కొడకలరా నీ అమ్మను దింగిందని చెప్పి కులం పేరు పెట్టి దూషించి చాలా దుర్మార్గంగా అవమానపరిచి వాళ్ళని ఇరువురిని కొట్టి గాయపరచడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, అగ్రకుల పేదవాళ్ళ మీద నిరంతరం దాడులు చేస్తున్నామన్నది ఒకటా రెండా. మరి అదేవిధంగా ఉండి గ్రామంలో చూసుకుంటే మరి డిప్యూటీ స్పీకర్ అటువంటి రఘురామకృష్ణరాజు మరి అక్కడటువంటి ఏదైతే దళితులు, క్రైస్తవులు ఓట్లు వేయించుకొని మరి ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ స్పీకర్ అయ్యాడో, అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చర్చిల్ని దాదాపు 100ల సంఖ్యలో చర్చిల్ని కూల్చేయడం జరిగింది. మరి దాని మీద ఇప్పుడు కూడా రాజీ పడకుండా మరి ఈ రోజున మేము ఎంత చూస్తాను మిమ్మల్ని ఎస్సీలోంచి తీసేస్తామని చెప్పి దౌర్జన్యం చేస్తాం. అదేవిధంగా మరి దెందులూరు కాన్స్టిట్యూషన్లో మనం 2-3 రోజుల క్రితం చూసాం. మరి చింతమనేని ప్రభాకరు వాళ్ళ అనుచరులు మరి ఒక ఇంటిని మరి వెళ్ళి అక్కడ వారిని కొట్టి ఇల్లును పడేయడం కోసం జేసీబీలని 20 ట్రక్కులు తీసుకొచ్చారు, మనం చూసాం. అదేవిధంగా నిన్న కృష్ణా జిల్లాలో మరి కృష్ణలంకలో ఉన్నటువంటి మరి ఒక యువకుడు అయినటువంటి మరి ఆ యువకుడిని మరి పోలీసు వారు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరి అతన్ని కొట్టి చంపి మరి మూట కట్టి మరి ఎక్కడేసాడో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజున తల్లిదండ్రులు అడుగుతున్నారు, అయ్యా నా బిడ్డ ఏడి, అయ్యా నా బిడ్డను చూపించండి, బతుకుంటే ఇవ్వండి, లేదా ఆయన అస్థికలు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన విధంగానే, గత ప్రభుత్వం ఎట్లయితే డోర్ డెలివరీ ఇచ్చిందో ఈ రోజున ఈ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ముగ్గురు మరి దొంగలటువంటి మరి ముగ్గురు దుర్మార్గులటువంటి 3 నీచమైన పార్టీలు అటువంటి మరి ప్రజలకు వ్యతిరేకమైన పార్టీలు అటువంటి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఈ ముగ్గురు మోసగాళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడాలని, ఏదైతే ఈదుమూడిలో యాదవులపై దాడి చేసినటువంటి మరి అగ్ర కులస్తున్నటువంటి ఆంకివీడిని సుబ్బారావుని, వెంకటేశ్వర్ని, అంకివీడిని అరెస్ట్ చేయాలా. అదేవిధంగా మరి కృష్ణా జిల్లాలో మరి ఒక యువకుడు కేంద్ర ప్రభుత్వ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట దేశంలో కోట్లాది మంది పౌరసత్వానికి రద్దు చేస్తూ రక్తపాత రహిత రాజకీయ నరమేధానికి తెరలేపిందని గొన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే దిలీప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక క్రమ పద్ధతిలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను, హక్కులను కాలరాసేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతోనే బీజేపీ ఈ దిగజారుడు రాజకీయాలను ఒడికట్టిందని విమర్శించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ ప్రెస్ నోట్ తాలూకా ప్రధాన ఉద్దేశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరిట
గత కొన్నేళ్లుగా ఈ దేశంలో బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ కొనసాగిస్తున్నటువంటి దుర్మార్గపు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ మన రాష్ట్రంలో కూడా ఇది 4వ రోజు, అంటే 4 రోజుల నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యం. జూన్ 15 నుంచి జూలై 15 వరకు మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు చేపడుతున్న నేపథ్యంలో, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పుడు మనం చెప్తా ఉన్నాం, అంటే ప్రజలకు అప్రమత్తం చేసే ప్రక్రియలో భాగంగా వారికి అనేక రకాలుగా చెప్తూ వస్తున్నాం ఎలా ఎంత ప్రజాస్వామికంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుందో. మన రాష్ట్రంలో కూడా జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యతగా ఎస్ఐఆర్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. అంటే గత 12 ఏళ్లుగా ఈ దేశంలో బీజేపీ కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కానీ ఏ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయో చూస్తూ ఉన్నాం. ఇందులో గత 2-3 ఏళ్లుగా మనం చూస్తున్నటువంటి సంస్థ భారత ఎన్నికల కమిషన్. ముఖ్యంగా భారత ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ వచ్చిన తర్వాత వారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ నరమేధం ఏదైతే ఉందో, అంటే రక్తపాత రహిత రాజకీయ నరమేధం ఏదైతే ఉందో ఎస్ఐఆర్ ప్రక్రియ, దీన్ని అంటే ఇక వర్ణించడానికి వీలు లేనంత దుర్మార్గంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నటువంటి కమిషనర్ వారి పర్యవేక్షణలోనే మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఎంత దుర్మార్గంగా, ఎంత అప్రజాస్వామికంగా, ఎన్ని అక్రమాలతో బీజేపీ గెలిచిందో. అదేవిధంగా అస్సాంలో కానీ తమిళనాడులో సుమారు 25 నుంచి 35 లక్షల ఓట్లు తొలగించి గెలుపు ఓటములు డిసైడ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా గత సంవత్సరం జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కానీ, మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, జనరల్ ఎలక్షన్స్లో, కర్ణాటక ఎలక్షన్స్లో కానీ ఓటర్ల తొలగింపు, కొన్ని లక్షల ఓట్లు తొలగింపు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతూ ఉంది. సుమారు 2.5 కోట్ల ఓటర్లను తీసేశారు. వీళ్ళు ప్రధానంగా తీసివేస్తున్న ఓటర్లు ఎవరు అంటే శ్రామిక జగతి. ఎవరైతే శ్రామికులు ఉంటారో, అంటే ఎవరైతే రైతాంగం కానీ, దినసరి కూలీలు అంటే రోజువారీ కూలీలు ఉంటారో, అదేవిధంగా కార్మికులు ఎవరైతే ఉంటారో వారి తాలూకా ఓటర్లను వీళ్ళు తొలగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళిత, మైనారిటీ, బహుజన వర్గాల్లోని శ్రామికులు. బాపట్ల జిల్లా చీరణ మండలం తోటవారిపాలెం గ్రామంలోని బండారు నాగేశ్వరరావు కాలనీ పరిసర ప్రాంతాల్లో పంట పొలాలకు పొంచి ఉన్న వరద ముంపు జిల్లా యంత్రాంగం సత్వర చర్యలతో తొలగిపోయింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చెందిన అర్జీలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. సమస్య తీవ్రతను గుర్తించి యుద్ధ ప్రాతిపాదికన స్పందించిన జిల్లా కలెక్టర్ కు మరియు అధికారులకు చీరాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు కావూరి రమణారెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మట్టి కట్టల తొలగింపుతో తోటవారిపాలెం బండారు నాగేశ్వరరావు కాలనీ పరిసర రైతులకు పెద్ద ఉపశమనం లభించిందని, పంటలు దెబ్బతినకుండా కాపాడినట్లయిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కుందేరు దగ్గర వర్క్ జరుగుతుంటే వెళ్ళాము. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి అర్జీవుగా కుందేరు, తోటవారిపాలెం, బండారు నాగేశ్వర కాలనీ ఇదంతా ముంపు అవుతుంది కాబట్టి కలెక్టర్ గారికి మరి బ్రిడ్జి దగ్గర కుందేరు మేటలు వేసుకుపోయి కట్టలాడ్డంగా ఉండి తొలగించాలని కోరితే కలెక్టర్ గారు వెంటనే మరి ఆదేశాల ప్రకారం డ్రైనేజ్ అధికారులు మన నీటి సంఘాల ప్రెసిడెంట్ కోకి జాలరేవరెడ్డి గారికి ఆదేశించారు. మరి వారు ఈరోజు మిషన్ తీసుకొచ్చి మరి కుందేరు కట్టలు మొత్తం తొలగించి కుందేరుకి ఏ విధమైన అడ్డంకి లేకుండా మురుగునీరు పోయే విధంగా మరి చేశారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. మరి ఈ విధంగా త్వరితగతిన కలెక్టర్ గారు మరి ఆదేశాల ప్రకారం మరి ప్రజా సమస్య పరిష్కారం అర్జీవంగానే వెంటనే ఆదేశాలు ఇవ్వటం, మరి ఈ విధంగా పనిచేయించినందుకు, అనే విధంగా చర్యలు తీసుకున్నందుకు కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వరద ముంపు నుంచి తోటవారిపాలెం, బండారు నాగేశ్వర కాలనీ పొలాలన్నింటినీ కాపాడినందుకు వారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు బలోపేతం అవుతుండటం చూసి ఓర్వలేకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ హనుమంత్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల కొత్త రైల్వే రైళ్లను మంజూరు చేయడంతో పాటు ప్రతిష్టాత్మక విశాఖపట్నం రైల్వే జోన్ ను ప్రకటించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించినట్లు తెలిపారు. ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సంయుక్త నాయకత్వంలో రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయల నిధులను ఎన్డీఏ ప్రభుత్వం సేకరించి ఇచ్చిందని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి నిన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ గారు ఎవరో తెలీదు అని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి 14 లక్షల కోట్లు కాదు 14 లక్షలు ఇచ్చారు అని, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి ఎవరికి తెలియదని మాట్లాడటం జరిగింది. అయ్యా వెంకటరెడ్డి గారు, మీరు భారతీయ జనతా పార్టీ గురించి కానీ పివిఎన్ మాధవ్ గారి గురించి కానీ తెలుసుకునే స్థాయికి నీ మెదడులో గుజ్జు ఎదగలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకోసమయ్యా అంటే నీ అవాకులు చవాకులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఈ అవాకులు చవాకులు మాట్లాడే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. నువ్వు ఇంకా ఇలాగనే మాట్లాడితే రానున్న ఎన్నికల్లో నువ్వు సింగిల్ డిజిట్కి నీవు నీ పార్టీ పడిపోవటం ఖాయమని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఇలాగనే నువ్వు భవిష్యత్తులో పివిఎన్ మాధవ్ గారి గురించి మాట్లాడితే నిన్ను రాష్ట్రంలో ఎక్కడా కూడా తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.